హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 19 వినేద్దామండి. ఒక సాయంత్రం వేళ జానకి కిటికీ దగ్గర నిలబడి తలదువ్వుకుంటూ వీధి వాకిట్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూస్తుంది. ఇద్దరు కొత్త పిల్లలు కనబడ్డారు. పిల్లలిద్దరూ చందనపు బొమ్మల్లా ఉన్నారు. ఇంత అందమైన పిల్లలెవరు అనుకుంటూ విశాలాక్షి గారి చిన్నీని పిలిచి, ఆ అమ్మాయిలెవరు చిన్ని అని అడిగింది. మా సుశీల పిన్ని కూతుళ్ళు అని చెప్పింది చిన్ని. సుశీల పిన్ని వచ్చిందా? ఎప్పుడొచ్చింది అని ఆశ్చర్యపోయింది జానకి. ఇందాకొచ్చింది. 4-5 నెలల నుంచి సుశీల అక్కగారింటికి రావడం లేదు. ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపడి ఇన్నాళ్లకి ఒప్పుకున్నాడనమాట అనుకుంది జానకి. జడల్లుకుని ఒకసారి వెళ్ళి సుశీలను చూడాలి అనుకుంది. సుశీలను చూసి 8 నెలలో 10 నెలలో అయ్యింది. అసలు మొట్టమొదట సుశీలను చూసినప్పుడు ఇంత అందమైన వాళ్ళు ఉంటారా లోకంలో అనుకుంది జానకి. మళ్ళీ సుశీల వంటి మీద చెవిదిద్దులు తప్ప చిన్న ఎత్తు బంగారం కూడా లేదు. పాత వాయిల్ చీర, బొట్టు తప్ప ఏమీ అలంకారం లేదు. అంత అందం ఎలా వచ్చిందో ఆశ్చర్యం వేసింది జానకి. విశాలాక్షి ఎంతో అందమైంది అనుకుంటే సుశీల దగ్గర విశాలాక్షి వెలవెలబోయినట్టు అనిపించింది జానకి కళ్ళకి. మీ చెల్లి ఎంత అందమైందోనండి అని తర్వాత విశాలాక్షితో అంటే, అయ్యో దాని అందం ఇప్పుడేం చూసావు? పెళ్ళైన తర్వాత ఆడదానికి ఇంకేమందం మిగులుతుంది అంది విశాలాక్షి. సుశీల ఒకప్పుడు ఇంకా అందంగా ఎలా ఉండేదో జానకి అర్థం కాలేదు. చంద్రబింబంలో నుంచి వెన్నెల జారినట్టు సుశీల ముఖంలో ఏమిటో ఆ కళ, ఆ కళ్ళు, ఆ కనురెప్పలు, చెంపలు, పెదవులు, సిరులు అలకడం అంటారే, ఆ రకంగా అనిపించింది జానకి. దేవుడి గుళ్ళో హారతి కళ్ళకు అద్దుకుంటున్నట్లు సుశీల ముఖం కళ్ళకి అద్దుకోవాలి అనిపించింది. సుశీల రూపం కళ్ళల్లో మెదులుతుంటే తొందరగా వెళ్ళి సుశీలని చూడాలని గబగబా జడాల్లుకోవడం పూర్తి చేసింది. మళ్ళీ అంతలోనే గుర్తొచ్చి అక్క చెల్లెలేమన్నా మాట్లాడుకుంటున్నారేమో, కొంచెం సేపు ఆగి వెళ్దాము అనుకుంది. పిల్లలు ఆడుకుంటుంటే చూస్తూ అలాగే కిటికీ దగ్గర నించుంది. అంతలో గేటు దగ్గర ఒక ఆటో ఆగింది. ఒక మగతను దిగి గేటు బయటే నించున్నాడు. వచ్చినవాడు లోపలికి రాడేం అనుకుంది జానకి. పిల్లలు ఆట మానేసి గేటు బార్లా తీశారు. కొత్త పిల్లల్లో ఒక పిల్ల విశాలాక్షి గారింట్లోకి, అమ్మా నాన్నగారు వచ్చారే అని అరుస్తూ పరిగెత్తింది. అతను సుశీల భర్త అని జానకి ఆశ్చర్యంగా చూసింది. భార్యని పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఆటో తీసుకొచ్చాడే, తను మాత్రం వదిన గారింట్లోకి రాడు కాబోలు అనుకుంది. సుశీల వెళ్ళిపోతుందేమో, ఒకసారి చూసొద్దాం అని జానకి అనుకుంటూ ఉండగానే సుశీల పరుగులాంటి నడకతో ఆటో దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిందో లేదో అతను మృగంలాగా మీదబడి దెబ్బలు కొట్టడం ప్రారంభించాడు. తన కన్ను చెదిరిపోతుందేమో అనుకుంది జానకి. గదిలో నుంచి వీధి గుమ్మంలోకి పరిగెత్తింది. చెల్లెలు వెళ్తుంటే వాకిట్లో నిలబడి చూస్తున్న విశాలాక్షి కూడా కంగారుగా, అదేంటండి దాన్ని కొడతారేమిటి అని కేకలిస్తూ గబగబా గేటు దగ్గరికి వెళ్ళింది. ఆటో డ్రైవరు తెల్లబోయి చూస్తున్నాడు. పిల్లలందరూ బిక్క చచ్చిపోయి నించున్నారు. రోడ్డు మీద పోయేవాళ్ళు కూడా 4-5 నిలబడి చూస్తున్నారు. అతను సుశీలని ఎడాపెడా 10-15 దెబ్బలేసి తను వచ్చిన 10 అయిపోయినట్టుగా ఆటో ఎక్కి కూర్చున్నాడు. పిల్లలిద్దరూ కూడా ఎక్కారు. సుశీల కూడా ఎక్కింది. ఆటో వెళ్ళిపోయింది. అంతా 2-3 నిమిషాల్లో జరిగిపోయింది. జానకి ఆవేశంతో వణుకొచ్చేసింది. ఆటో మనిషి నేను ఆటో కట్టనని వెళ్ళిపోవద్దా అని కోపంతో గుండె మండిపోయింది. అతని కళ్ళ ముందు అంత ఘోరం జరిగితే ఆ ఘోరం చేసిన వాడు ఆటో ఎక్కి పోని అనగానే అతను రయ్యిన పోనిచ్చాడు. ఎంత ఘోరం! తన అన్నయ్య ఆటో డ్రైవర్ అయితే అలా కిక్కును మనకుండా ఆటో పోనిచ్చేవాడా? అసలు అంత ఘోరం జరుగుతుంటే అలా చూస్తూ నుంచునేవాడా? సుశీల ఒంటి మీద ఒక్క దెబ్బన్నా పడకముందే అతన్ని చితకబాది వదిలిపెట్టేవాడు కాదు. సుశీల మొగుడి మీద చెప్పలేనంత అసహ్యం వేసింది జానకి. విశాలాక్షి గేటు దగ్గర నుంచి వెనక్కి వస్తూ కళ్ళు తుడుచుకుంటూ, ఊళ్ళో లేడని వచ్చానంది. ఊళ్ళో ఉండడని పొద్దున్న ఇటో పోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చి పడ్డాడు. దీన్ని కనిపెట్టాలని అలాగన్నాడన్నమాట. ఎంత పొగరైతే మాత్రం నడి వీధిలో పట్టుకుని కొడతాడా? వాడికి బుద్ధి చెప్పేవాళ్ళు లేరమ్మా, కాల్చుకు తినేస్తున్నాడు దాన్ని అని వాకిట్లో నిలబడి వలవలా ఏడ్చేసింది. జానకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంటికి తీసుకువెళ్ళి ఇంకెంత రాద్ధాంతం చేస్తాడో. ఆ పిల్లలు ఏం బెదిరిపోతారో. ఇప్పటికే పెద్ద పిల్లకి పిచ్చవాలకం పడింది.
తల్లిని కొట్టడం చూసిందంటే అది మతి లేనట్టు పడిపోతుందట. ఆ తల్లి పిల్లలు ఎందులోనన్నా దూకితేనే గాని వాళ్ళకి ఈ చెర తప్పుతుంది అంటూ ఇంట్లోకి రాలేక ఇంకా గేటు వైపే చూస్తూ నిలిచింది విశాలాక్షి. జానకి, నువ్విలారా అని అత్త జానకిని లోపలికి పిలిచింది. జానకి లోపలికి రాగానే, నీకెందుకా గొడవలండి? వాళ్ళ గోలేదో వాళ్ళు పడతారు, నువ్వెందుకు అక్కడి నించోవడం? వాడికి తెలిస్తే ఏమన్నా అంటాడు అని అత్తరికం చేసింది. అత్త వద్దన్నందుకు మారలేదు గాని విశాలాక్షి ఏడుస్తుంటే జానకి భరించలేనట్టుగా అయ్యింది. మళ్ళీ వెళ్తే మళ్ళీ ఏడుస్తుందేమోనని భయం వేసింది. ఒక్కత్తి గదిలో కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయింది. సుశీల కంగారుగా భయంగా గేటు వైపు పరిగెత్తడం, అతను ఎద్దులాగా మీదకి ఉరకడం, గేటు ముందు రోడ్డు మీద వచ్చిపోయే జనమంతా చూడడం జానకి ఒళ్ళంతా సిగ్గుతో చచ్చిపోయినట్టయిపోయింది. అతని వెనకాల ఎందుకెళ్ళాలి సుశీల? నేను రాను అని ఆటో ఎక్కకుండా ఉండకూడదు అని హఠాత్తుగా ఒక ఆలోచన తరంగం పరిగెత్తింది జానకి మనసులో. మరేం చేస్తుంది వెళ్ళక అనే జవాబు జానకిని నిలువున కుంగదీసేసింది. 4 పిల్లలు. పిల్లలకి తల్లికి 2 పూటలా తిండి పెట్టేవాళ్ళు లేరు. అక్క ఉందంటే ఆవిడ బతుక్కే దిక్కులేదు, ఇంకెవరున్నారో ఆదుకోవడానికి? తిండికి గుడ్డకి దిక్కులేక బోలెడు మంది ఆడవాళ్లు మొగుడు దగ్గర పడి ఉంటారని విశాలాక్షి వాదిస్తే జానకి నచ్చేది కాదు. కాపురంలో ఇంకేదో పరమార్థం ఉంది అనిపించేది. పరమార్థమా వల్లకాడా అని ఎంతో గట్టిగా అనిపిస్తుంది సుశీల గతి చూస్తే. ఎంత అందమైన మనిషి సుశీల! దేవతలకు ఉంటుందేమో అంత అందం. ఆ మనిషిని అంత దూరం నుంచి చూస్తేనే తన కళ్ళకేదో పండగలాగా అయ్యింది. అలాంటి మనిషిని కొట్టాడంటే వాడు మనిషి అనుకోవాలా, గుడ్డనుకోవాలా? భార్య ఎంత అందగత్తె అయినా విలువ ఉండదు, ఎంత గుణవంతే అయినా విలువ ఉండదు, ఎంత చదువుకున్నదైనా విలువ ఉండదు. మరి దేనికి విలువ ఇస్తారు భర్తలు? దేనికి విలువ ఇవ్వరు? భార్య బయటకు పోతుందేమోనని బెదురు ఉంటే కదా నడి వీధిలో పెట్టి తన్నిన అతని వెనకాలే పడి వెళ్ళింది కదా. అలాంటి వాళ్ళకి విలువ ఇవ్వాల్సింది మాత్రం ఏముంది? కుక్క కూడా ఇంత హీన స్థితిలో ఉండదు అనిపించింది జానకి. కాపురంలో ఆడది ఇంత నిస్సహాయ స్థితిలో ఉందంటే ఆ సంగతి కొత్తగా తెలిసినట్టు అనిపిస్తుంది. ఈ నాగరిక స్త్రీలంతా అనాథలు, ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరేమో అని ఏ పుస్తకంలోనో చదివిన మాటలు గుర్తొస్తున్నాయి. స్త్రీ పురుషుడికి అన్ని విధాలా చాకిరీ చేస్తే ఫలితం ఏమిటి? ఆమెకు పురుషుడు ఏమిస్తాడు? తిండి, బట్టలు, తెలివిగలవాడైతే కాసిన్ని నగలు, తనకిష్టం వచ్చినప్పుడు తన్నులో ముద్దులో. స్త్రీ జీతం లేని బానిస. ఆవుకి ఏం జీతం ఇస్తారు? తన్నకుండా గడ్డి పారేస్తారు. సమస్త జీవరాశులు తమ జీవనం తాము సంపాదించుకుంటూ ఉండగా లోకంలోకెల్లా ఒక్క స్త్రీ మాత్రం తన జీవనం కోసం పురుషుడి కాళ్ళు పట్టుకుని వేలాడుతుంది. ఎన్నెన్ని మాటలో గుర్తొస్తున్నాయి. ఎంత దయతో రాశాడో. చదివినప్పుడు కళ్ళు జిగేల్మన్నాయి. అంతలోనే మళ్ళీ చీకట్లు కమ్మాయి. ఏం నేర్చుకుంది తను అంతంత గొప్ప పుస్తకాల నుంచి? చెప్పాలంటే సుశీల కంటే తనే సిగ్గుమారిన బ్రతుకుతుంది. సుశీల వేరే దారి లేక అలా పడి ఉంది. మరి తను? సుశీల మీద ఎవరికన్నా జాలేస్తుంది కానీ తన మీదే రోత పుడుతుంది. సుశీల అతని వెనకాల ఎందుకు వెళ్లాలని తను ఇన్నిసార్లు అనుకుంది. తను చేసిన పని మాత్రం ఏమిటి? కాలి తన్నులు తిని నోరు మూసుకుని ఊరుకోలేదా? నడి వీధిలో అవమానిస్తే ఒకటి, 4 గోడల మధ్య అవమానిస్తే ఒకటినా? అవమానం తెలిసిన వాళ్ళకి ఎక్కడైనా ఒకటే. తను ఇంత సిగ్గుమారిన బతుకుతున్నానని జానకి ఏనాడు ఇంత గట్టిగా అనిపించలేదు. ఇవాళ ఈ దృశ్యం కళ్ళబడేదాకా ఛీ ఏం బతుకులివి అనే చిత్కారం కలిగింది. పిచ్చెక్కినట్లుగా అయ్యింది ఆ క్షణాల నుంచి. వెంకట్రావు రాత్రి బాగా ఆలస్యంగా వచ్చాడు. ఆడవాళ్లలో ఎంతంత శంకిని వాళ్ళుంటారో ఇవాళ తెలిసింది అన్నాడు. ఏమిటేమిటవి? ఉత్సాహపడింది తల్లి. తాను చెప్పుకొచ్చాడు. సుబ్బారావు భార్య చస్తానని మందు మింగింది. తెలివి తప్పి పడిపోతే ఇరుగు పొరుగు వాళ్ళు ఆసుపత్రికి తీసుకుపోయారు. సుబ్బారావుకి ఫోన్ వస్తే నన్ను రమ్మన్నాడు. వెళ్ళాను. పొద్దున ఏదో కాఫీ దగ్గర గొడవ వచ్చి ఒక లెంపకాయ వేశాడట. అంతే. ఇతన్ని కంపెనీకి పోనించి అంత గొడవ చేసింది. ఇంకో గంట సేపు చూడకపోతే చచ్చేదే. ఎలాగో నానా తంటాలు పడి బ్రతికించాడు. సుబ్బారావుకి నుంచున్న పళంగా 800 వదిలింది. పోలీసులకి 500 ఇచ్చాడు. మందులకి 100 రూపాయలు అయ్యింది. ఇంకేదో ఖర్చులకి ఇంకో 100 అయింది. నా జేబులో 150 ఉంటే కావాలని తీసుకున్నాడు. అప్పుడే అయ్యిందా? 1000 వదులుతాయి.
తల్లి ఒకటే బుగ్గను నొక్కుకోవడం. ఒక దెబ్బేసిన దానికి అంత పని చెయ్యాలా అని 10 సార్లన్నా అంది. వెంకట్రావు చెప్పే సంగతి వింటూ జానకి కొయ్యబారిపోయింది. ఎంత బాధ కలిగితే అంత పని చేసిందో అని మొదటి మాట వినగానే అనుకుంది. 1000 రూపాయలు ఖర్చు పడిందే అని ఏడుస్తున్నారు. ఆవిడ ప్రాణాలే వదిలేయడానికి సిద్ధపడిందే. దానికి మాత్రం వీళ్ళకి చీమ కుట్టినట్టన్నా లేదు. ఎవరు చచ్చినా అంతే, తను చచ్చినా అంతే, ఇలాగే చెప్పుకుంటారు. సాయంత్రం మన ఇంటి ముందు జరిగిన భాగవతం చూసావు కాదు అని తల్లి కొడుక్కి సుశీల సంగతి మనోహరంగా చెప్పుకొచ్చింది. దగ్గరికి రాగానే పెళ్ళాన్ని ఒక దెబ్బ వేస్తాడే అనుకో, అప్పుడే వదినగారు వెనక నుంచి తిట్లకి లంకించుకోవాలా? వాళ్ల గొడవ ఇవిడికెందుకు? వాళ్లే అనుకుంటారు, వాళ్లే ఊరుకుంటారు. మొగుడు పెళ్ళాలు కింద మీద పడతారు, పై వాళ్ళకెందుకట? ఆయన వెళ్ళొద్దంటే అక్క ఇంటికి ఎందుకొచ్చిందావిడ అని వెంకట్రావు తన లా పాయింట్ తీశాడు. మొగుడొద్దన్న పనెందుకు చెయ్యాలి? తన్నులెందుకు తినాలి? 40 ఏళ్లు కాపురం చేశాను గాని ఒక్క రోజున కూడా ఒక్క దెబ్బ పడలేదు బాబు. అంత జాగ్రత్తగా మసులుకునేదాన్ని. మాలాగా మసులుతారా చేస్తారా వీళ్ళు? తన చెల్లెలు చేసిన దానికి తప్పులేదు గాని చెల్లెల్ని మరిది గేటు దగ్గర కొట్టడం తప్పొచ్చిందట ఆవిడికి. మరిదిని ఒక్కటే తిట్లు. ఆయన వింటే వెనక్కొచ్చి వదినగారిని కూడా తగిలించేవాడే. నేనైతే అలాగే చేద్దును. వెంకట్రావు మాటలు వింటే ఇతన్ని నేనెంతకాలం బొత్తుగా ఎరగను అనిపించింది జానకి. అతన్ని ఆశ్చర్యంగా చూసింది. ఏదన్నా గొడవలుంటే ఇంట్లో మాట్లాడకూడదా, బజార్లో పోట్లాడాలా అంటాడు అనుకుంది. పరువు పరువు అని మాటలు చెబుతారు ఎప్పుడును. బజార్లో పోట్లాట పెడితే పరువు పోదా? జానకి ఆ రాత్రి అతను పడుకున్న గదిలో పడుకోవాలంటే అసహ్యం కన్నా ఎక్కువగా భయం వేసింది. తెల్లవాళ్ళు ఆలోచనలతో తల చిట్లిపోయింది. ఎప్పుడో కాసేపు నిద్రపడితే ఒక విచిత్రమైన కల వచ్చింది. గంగిరెడ్ల వాళ్ళు సన్నాయి ఊదుతున్నారు. మూపురం నిండా రంగురంగు గుడ్డలతో, కాళ్లకి గజ్జెలతో గంగిరెద్దు ముందు కాళ్ళలో మడిచి అయ్యగారికి దండం పెట్టిలేస్తుంది. తను పరికిని కట్టుకుని నాయనమ్మ పక్కన నిలబడి చూస్తుంది. అంతలోనే గంగిరెద్దు మాయమై తనే గంగిరెద్దులా మారింది. తనే ముందు కాళ్లతో దండాలు పెట్టింది. మళ్ళీ అంతలోనే కుక్కలా మారింది. మనిషి ముఖంతో మనిషిలాగే మాట్లాడుతుంది కుక్క. గంగిరెద్దు మనుషులు కుక్కని ఆడిస్తున్నారు, కుక్కతో గంతులేయిస్తున్నారు. ఇంకా ఏదేదో జరిగింది. మెలకు వచ్చేసింది. లేచిన దగ్గర నుంచి జానకి ధ్యాసంతా కల మీదే ఉంది. తను గంగిరెద్దులాగా కుక్కలాగా మారడమేమిటి? తలుచుకున్నప్పుడల్లా సిగ్గుతో చచ్చిపోయినట్లు అనిపిస్తుంది. వెంకట్రావు కంపెనీకి వెళ్ళేటప్పుడు జానకిని పిలిచి ఒక 50 రూపాయలు ఇయ్యి అని అడిగాడు. ఎందుకు అంది జానకి కొత్తగా. జానకి అలా అడిగిందంటేనే వెంకట్రావుకి పెద్ద అనుమానం వచ్చేసింది. కావాలి, పనుంది. నిన్న చేతిలో డబ్బంతా సుబ్బారావు తీసుకున్నాడు అన్నాడు. అలాంటి వాడికి ఎందుకు సాయం చేయాలి అంది జానకి వాదానికి దిగినట్టుగా. ఆ మాట అనకుండా ఉండలేకపోయింది. ఏంటి అని ఆశ్చర్యంగా చూశాడు వెంకట్రావు. అతను అంత కష్టంలో ఉంటే అని ఇంకా ఏదో అనబోతుంటే జానకి మధ్యలోనే కలగజేసుకుని, ఏం కష్టంలో ఉన్నాడు? పోలీసుల బెడద వస్తుందేమోననే కదా దడ. అదేగా కష్టం. అలాంటి వాడికి న్యాయం చేయకూడదు. వెళ్తే వెళ్ళాడు జైలుకి అని ముఖం చిట్లించింది. జానకి మాటలకు ఆశ్చర్యపోతూనే అతనేం తప్పు చేశాడు జైలుకి వెళ్ళడానికి అని అడిగాడు. ఏ తప్పు చేయని వాడైతే పోలీసులకి 500 ఎందుకు ఇచ్చాడు? తప్పు చేయని వాడికి భయం ఎందుకు? ఆ మాటకి జవాబు చెప్పకుండా 200 ఆవిడ మందులకే అయ్యింది అన్నాడు. రాత్రి 100 రూపాయలే అన్నారుగా. 100 200 ఎంతైతే ఏంటి? సుబ్బారావుకి డబ్బు సర్దకపోతే ఈ పాటికి ఆవిడ పని బాగానే అయ్యేది, చచ్చేది. చావాలనే కదా ఆవిడ అనుకుంది. అంత విరక్తి పుట్టాక బతికేం బాపుకుంటుంది? బతికినా అది చావే. అతన్ని బతికించమని ఆవిడేమన్నా అడిగిందా? ఇంట్లో ఏదన్నా మాటా వస్తే చావడమేనా? మాటా వస్తేనే అంత పని చేస్తుందా? వాళ్ళకేం గొడవలున్నాయో ఎవరికి తెలుసు? ఏం గొడవలుంటాయి? అతను చాలా మంచివాడు. మంచివాడే, అందరూ మంచివాళ్లే. ఏదన్నా గొడవ ఉంటే మాత్రం మొగుడి ప్రాణాల మీదకి తెస్తుందా? మొగుడి ప్రాణాల మీదకేం తెచ్చింది? తన ప్రాణాల మీదకే తెచ్చుకుంది గాని ఎంత కష్టం వస్తే అంత పని చేసిందో. ఎవరన్నా ఇంకా ఇంకా బ్రతకాలనుకుంటారు గాని చావాలనుకుంటారా? జానకి ఆ మాటలన్నీ ఎలా పుట్టుకొచ్చాయో వచ్చాయి. అదురు బెదురు లేకుండా మాట్లాడింది. వెంకట్రావుకి తల తిరిగిపోయింది. అది తన మధ్య గొడవ కాదు కాబట్టి జానకి మీద ఉరకలేదు. డబ్బు తీసుకొని బయటపడితే చాలని అనుకున్నాడు. సర్లే, వాళ్ళ గొడవలెందుకు గాని తొందరగా తీసియ్యి, నేను వెళ్ళాలి అన్నాడు. ఏమిటి
డబ్బా? నేనివ్వను, నాకు ఇష్టం లేదు. జానకి ఆ మాట కూడా అంటుందని వెంకట్రావుకి సందేహంగానే ఉంది. తను రెచ్చిపోకుండా అప్పేగా నేను అడిగేది అన్నాడు. ఇవ్వననగానే వదిలేసి ఊరుకుంటే తనేం మొగుడు? అప్పైతే మాత్రం ఇష్టమైతే ఇస్తాను, లేకపోతే లేదు. సుబ్బారావు లాంటి వాళ్ళకి డబ్బు సర్దుబాటు చేసి మీరొచ్చి నన్ను అడిగితే నేను ఇస్తానా? తీసుకునేటప్పుడు అప్పనడవే గాని ఒక్కసారన్నా తిరిగిచ్చారా? అన్నీ కలిపిచ్చేస్తాను. నీ సొమ్ము నాకేం అక్కర్లేదు. అక్కర్లేదులేండి, నేనివ్వను. నా చేతిలో ఆ మాత్రం ఉండాలి. మీకు కావలసినప్పుడు నేనివ్వనా? మీరిస్తారా? ఎన్నిసార్లు ఇచ్చారేమిటి? నీ దగ్గర ఉంచుకోమని ₹1 అన్నా ఇచ్చారా ఎప్పుడన్నా? ఇంట్లో అన్నీ తెచ్చిపడేస్తుంటే నీ చేతిలో డబ్బెందుకు? అన్నీ తెచ్చిపడేస్తే అత్తయ్య నా దగ్గర డబ్బు తీసుకుని ఎందుకు కొంటారు? బాకీలన్నీ నా డబ్బుతో ఎందుకు తీరుస్తారు? మాటకి మాట నేర్చావు. పళ్ళు రాలగొడితే సరి. 10 10 చేతిలో ఉంటే చాలు, పట్టలేవు నిన్ను. వెదవ మిడిసిపాటు. నువ్వు కాకపోతే నీ బాబు లాంటి వాడిస్తాడు. అప్పు ఇవ్వడానికేంటి? కళ్ళకద్దుకునిస్తారు. మొగుడికి పెళ్ళానికి అప్పులు లెక్కలు కడుతున్నావు. చేతిలో డబ్బు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారనే జ్ఞానం లేదు. పాతప్పులన్నీ తీరుస్తావా చస్తావా అని కూర్చుంటావా? సుబ్బారావు చేసినట్లు చెయ్యాలి నీలాంటి దాన్ని. మడత కుచ్చి కర్రలాగి దాంతో చావుబాదాడు తెలుసా? అలాంటి పని చేస్తే నోరెత్తకుండానే ఉందువు. నాలాంటి మెత్తని వాడైతే ఎన్ని జవాబులైనా చెబుతావు. ఛీ, లోకం అంతే అని పళ్ళు పటపటలాడిస్తూ కాసేపు తిట్టి, కాసేపు నిష్ఠూరాలాడి, కాసేపు గంతులేసి డబ్బు మాత్రం తీసుకోలేక ఉత్త చేతులతో వెళ్ళాడు. జానకి మనసంతా సుబ్బారావు భార్య కోసం విలవిల్లాడింది. మడత కుర్చీ కర్రతో కొట్టాడా? రోజూ వండి పెట్టే భార్యని, పిల్లల్ని కని కాపురం చేసే భార్యని, గొడ్డును కూడా కర్రతో బాదడం రాక్షసంగా ఉంటుందే. భార్యని కర్రలతో బాదడం, ఆ సంగతి తెలిసే అతను చాలా మంచివాడు అని తను సమర్థింపు. ఆ విషమేదో తను మింగితే బాగుండును అనుకుంది జానకి. జానకి అనుభవాలు ఆమె అమాయకత్వాన్ని సహించడం లేదు. భ్రమలకి మౌనాలకి జీవితంలో చోటు లేదని హెచ్చరిస్తున్నాయి. శాశ్వత శత్రుత్వాలతో రాజీ పడరని తేల్చి చెబుతున్నాయి. ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి అనుభవము ఆమె జ్ఞానాన్ని వృద్ధి చేస్తున్నాయి. అతనితో ఆమె బంధాన్ని సడలిస్తున్నాయి. అతని నుంచి ఆమె దూరాన్ని మరింత దూరం చేస్తున్నాయి. జానకి గాయాల్ని మళ్ళీ మళ్ళీ రేపడంతో తన శక్తినంతా కోల్పోతుంది. నిన్ను ఓదార్చడం మా వల్ల కాదు జానకి అని రోజులన్నీ నెమ్మదిగా తప్పుకుంటున్నాయి. అనంతమైన విషయాల మీద తన ఆత్మాభిమానాల్ని త్యాగం చేసే సహనం జానకిలో నశిస్తుంది. స్వేచ్ఛ అని, హక్కులు అని ఆమె ఎప్పుడూ ఆలోచించలేదు. రోజులు శాంతంగా గడిస్తే చాలును అనుకుంది. హక్కులే శాంతిని ప్రసాదిస్తాయని తెలియని జానకి ప్రతి రాత్రి, ప్రతి పగలు దీర్ఘ విచారంతో గడుస్తున్నాయి. జానకి అత్తకి అర్జెంటుగా ప్రయాణం తగిలింది. వాసంతి తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. పెద్ద కూతురికి ప్రసవించే రోజులని, వాసంతికి కూడా పెళ్లి సంబంధం కుదిరింది కాబట్టి పెళ్లి పనులు మొదలు పెట్టుకోవాలని ఉత్తరం అందగానే రెక్కలు కట్టుకుని రమ్మని ఆ ఉత్తరం సారాంశం. ఆ ఉత్తరం చూసుకుని తల్లి కొడుకులు ఒకటే హడావిడి పడ్డారు. వాసంతికి ఎలాంటి సంబంధం కుదిరిందో, ఎంతలో కుదిరిందో వివరాలు రాయలేదని ఇద్దరూ తెగ విసుక్కున్నారు. ఆ రాత్రి బస్కే వెళ్ళిపోయింది అత్త. వెళ్ళేటప్పుడు కోడలితో ఇల్లు వాకిలి జాగ్రత్త, అస్తమాను వెళ్ళి విశాలక్షి దగ్గర కూర్చోకు అని హెచ్చరికలు, మందలింపులు చేసి వెళ్ళింది. అత్త కొంతకాలం పాటు ఇంట్లో ఉండదనుకుంటే జానకి మనసులో మళ్ళీ ఏవో అస్పష్టమైన ఆశ మొలకెత్తింది. పూట పూట తల్లి చెప్పుడు మాటలు లేకపోతే తన భర్త మరీ అంత పచ్చికలిగా ప్రవర్తించడేమో అనే ఆశ. ఆ ఊహకి తనని తానే విసుక్కుంది. భార్య మీద నిజంగా మమకారం ఉన్న మనిషి అయితే తల్లి మాటలకే లొంగుతాడా? అలాగైతే అదేం మమకారం అని తనని తానే విమర్శించుకుంది. అయినా ఇంకా ఏదో ఆశే. అది తీరింది వారం 10 రోజుల్లోనే. తల్లి లేకపోయినా కొడుకులో విషమెత్తు మార్పు కూడా లేదు. చీటికి మాటికి ఆ రుసరుసలు, ఆ నిర్లక్ష్యం, ఆ పెత్తనం అంతా అదే ధోరణి. ఏమి మార్పు లేదు. ఇంటికి రాగానే పొద్దున్నుంచి ఏం చేశావు అని తల్లిలాగే ఆరాలు తీస్తున్నాడు. తల్లి పని, తన పని తనే చేస్తున్నాడు. ఇంట్లో మూడో మనిషి లేనప్పుడు ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ చనువుగా మాట్లాడుకోవచ్చు. కలిసి అన్నాలు తినొచ్చు. మా అమ్మ లేదుగా, ఇద్దరం తిందాం, నువ్వు కూడా పెట్టుకో అంటాడేమో అనుకునేది జానకి పూట పూట. ఊహ ఒక్క పూట కూడా ఆ మాట అనలేదు.
ఎప్పటిలాగే సేవకురాలు వడ్డిస్తుంటే అధికారి భోజనం చేస్తున్నట్టు చేయడం. పైగా గ్లాసు ఖాళీ అయితే నీళ్లు పోయవేం అనో, కూర్చుని వడ్డిస్తావేం, పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోతే మంచి చెడ్డ పోయినట్టేనా అనో. ఎలా వస్తాయో ఆ మాటలు. అంతా ఎప్పటిలాగే. తల్లి లేకపోతే మాత్రం ఏం మారాడు? నీకే బుద్ధి లేదు, తప్పంతా అత్తదే అయినట్టు, అత్త లేకపోతే నీ పెరిమిటి నీ మీద ఈగన్నా వాలనివ్వడన్నట్టు కళ్ళు కన్నావుగా. తెలిసొచ్చిందా బాగా అని ఎవరో చివాట్లు పెడుతున్నట్టే అనిపించింది జానకి ఎన్నిసార్లు. అత్త వెళ్ళిన వారం 10 రోజుల్లో జానకిని ఘోరంగా గాయపరిచిన సంగతి ఒకటి జరిగింది. వెంకట్రావు పెత్తల్లి కొడుకు ఏదో పని మీద బెజవాడ వచ్చి ఒక సాయంత్రం వేళ వెంకట్రావు ఇంటికొచ్చాడు. అప్పుడు వెంకట్రావు లేడు. కట్నం తీసుకోకుండా పేదింటి పిల్లని పెళ్లి చేసుకున్నాడని, పెళ్ళం కూర్చోమంటే కూర్చుని నించోమంటే నించుంటాడని అత్త అంటూ ఉంటుంది. ఈయన గురించే. వెంకట్రావు కన్నా 4-5 ఏళ్ళు పెద్దవాడు. శంకరం ఒక్కడు మనవళ్ళో తప్పు పుట్టాడ్రా అని అత్త అనేది ఈయన గురించే. చుట్టానికి మర్యాదలు చేసే బాధ్యత జానకి మీద పడింది. అత్త ఉన్నప్పుడైతే ఇంటికి ఎవరన్నా వస్తే ఏం వండమంటే అది వండేది, ఎలా పెట్టమంటే అలా పెట్టేది. స్వతంత్రంగా మర్యాదలు చేయడం ఎప్పుడూ ఎరగదు. అయినా బిడియపడకుండా ధైర్యం తెచ్చుకుని అతను వచ్చి కూర్చోగానే కాఫీ తీసుకుంటారా అని అడిగింది. పాలు ఉన్నాయా, ఎక్కడైనా తేవాలా అన్నాడతను. ఉన్నాయండి అంది. అయితే కొంచెం ఇవ్వండి, అరకప్పు చాలు అన్నాడు. అతను మాట్లాడిన ఆ 2 మాటలకే జానకి అతని మీద చాలా గౌరవం కలిగింది. అన్నే గుర్తొచ్చాడు. తొందరగా కాఫీ ఇచ్చింది. అతను పేపర్ చూస్తూ కూర్చున్నాడు. కాసేపట్లో వెంకట్రావు వచ్చాడు. చుట్టాన్ని చూసి ఎక్కువ సంతోషించలేదు. పలకరింపు మర్యాదలు అవి బాగానే చేశాడు. ఏయ్ కొంచెం ఉప్మా చెయ్యి అని వంటింట్లోకి కేక పెట్టాడు. నా కోసమైతే వద్దురా అన్నాడు అన్న. పర్వాలేదులే, ఉప్మాకేముంది, ఏయ్ వినబడిందా అని ఇంకో కేక పెట్టాడు. నాకైతే వద్దు, నేనేమి ఇప్పుడు తినను అని అన్న ఖచ్చితంగా చెప్పేసరికి వెంకట్రావు ఏయ్ ఉప్మా చెయ్యొద్దులే అని 3వ కేక పెట్టాడు. కాసేపటికి వంటింట్లోకి వెళ్ళి రాత్రి భోజనానికి ఏం చేస్తే ఘనంగా ఉంటుందో చెప్పాడు. ఆ పదార్థాలు అద్భుతంగా చేయమన్నాడు. జానకి ప్రతి పని చాలా జాగ్రత్త పడి చేసింది. వెంకట్రావుకి కేకలేయడానికి ఎక్కడా సందు దొరక్కపోయినా ఆ మాట్లాడే మాటలే కాస్త గట్టిగా మాట్లాడి సంతృప్తి పడ్డాడు. వచ్చిన బంధువు తెల్లారి కాఫీలు అయ్యాక వెళ్లే ముందు, మీ ఆవిడ చాలా మంచి అమ్మాయిరా, చాలా సాత్వికరాలు అని చిరునవ్వుతో తన అభిప్రాయం వెల్లడించాడు. ఆ మాటల్లో వెంకట్రావుకి ఒక అర్థం కనబడింది. మా ఆవిడ గయ్యాళి గంపడా, దానితో వేగలేక చచ్చిపోతున్నాను అని అన్నగారు తనతో మొరపెట్టుకుంటున్నట్లుగా భావించి దర్పంగా నవ్వుతూ, అది నడుపుకునేవాణ్ణి బట్టి ఉంటుంది, రౌతు కొద్దీ గుర్రం అన్నాడు. జానకి చెల్లిన కొరడాలతో కొట్టినట్లయింది. ఇద్దరి మాటలు వినబడుతూనే ఉన్నాయి. నడపడం ఏమిట్రా పిచ్చి మాటలు, ఎవరి నైజాన్ని బట్టి వాళ్ళు నడుస్తారు, ఒకరు నడిపితే నడుస్తారా అన్నాడు చుట్టం. నువ్వలా అంటే నేను ఒప్పుకోను, ఆడదాన్ని నడపడం మగాడి చేతుల్లో అని వెంకట్రావు ఆవేశంగా వారించబోతుంటే అతను లేచిపోయి, సరే నేను వెళ్తాలే, టైం అయింది, పని చూసుకుని వెళ్ళిపోతాను, నా కోసం వంట చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది నడిపేవాణ్ణి బట్టి ఉంటుంది, రౌతు కొద్దీ గుర్రం, రౌతు కొద్దీ గుర్రం, రౌతు కొద్దీ గుర్రం అనే మాటలు పెద్ద పెద్ద కత్తిపోట్లులాగా గుండెల్లో దిగిపోతున్నట్లు అనిపించింది జానకి. అతని దృష్టికి తన మనిషే కాదు, జంతువులతో సమానం చేసేశాడు. ఎంత ఓర్చుకుని కాపురం చేస్తున్నా అది తన మంచితనం కాదు, నడిపేవాడి సమర్థతే అంటున్నాడు. నడుపుతున్నాడా తనని? తన అణుకువ, తన మంచితనం, ఎంత కష్టం కలిగినా సర్దుకుపోయే గుణం అన్నీ నడిపేవాడికి భయపడేనా? అతనే నడుపుతున్నాడా తనని? తనకి బుద్ధి జ్ఞానాలు లేవా? మంచి చెడ్డలు గ్రహించే వివేకం లేదా? అతను నడుపుతున్నాడు కాబట్టి తను నడుస్తుందా? ఇదా తెలుసుకున్నాడు తన గురించి? ఇంతకాలానికి కూడా ఇంతేనా తెలుసుకున్నాడు తన గురించి? ఏమిటి ఈ మాటలకే తను ఇంత తర్కించుకుంటుంది? ఇంతకన్నా ఎన్నెన్ని తప్పుడు మాటలు అనలేదు, ఎన్నెన్ని మురికి మాటలు అనలేదు. అంతకన్నా ఘోరంగా ఉన్నాయా ఈ మాటలు? గతంలో సంగతులెన్నో తెరలుగా గుర్తొచ్చాయి. కొత్త గాయం పాత గాయాల్ని రేపుతుంది, కొత్త బాధ పాత బాధల్ని గుర్తు చేస్తుంది. ఈ ఇంట్లో ఎందుకిలా బ్రతుకుతున్నారా అనిపిస్తుంది జానకి. అతను కాలితో తన్నినప్పుడు కూడా మనసుకి ఇంత క్షోభ కలగలేదు. కోపంలో వివేకం పోయి ఆ పని చేశాడులే అనిపించిందప్పుడు. ఇప్పుడు అతను కోపంలోనో ఆవేశంలోనో లేడు,
ఎంతో మామూలుగా నవ్వుతూ ఆ మాటలన్నాడు. అది నడుపుకునేవాణ్ణి బట్టి ఉంటుందట. తన నడవడి అంతా అతన్ని బట్టే ఉండి అనుకుంటున్నాడేమో. తను బుద్ధి జ్ఞానం లేని జంతువేమో అయితే. ఒకసారి అనుకున్న మాటలే 10 సార్లు అనుకుంది, 100 సార్లు అనుకుంది. ఎన్నిసార్లు అనుకున్నా బాధ తగ్గడం లేదు, కోపం తగ్గలేదు. ఆలోచిస్తూ పొయ్యి ముందు కూర్చుంది. అన్నం ఉడికే వాసనకి కడుపులో నుంచి తరలు తరలుగా వస్తున్న వికారాన్ని ఆపుకోలేక 2-3 సార్లు వాకిట్లోకి పరిగెత్తింది. వెంకట్రావు ఆశ్చర్యంగా చూశాడు. సుబ్బారావు గొడవ మీద జానకి తనకి డబ్బు ఇవ్వనప్పటి నుంచి వెంకట్రావు జానకితో మాట్లాడడం లేదు. కొన్నాళ్ళు మాట్లాడకపోతే జానకి తెలిసొస్తుందని, బుద్ధొస్తుందని ఆ తెలివైన పథకం పాటిస్తున్నాడు. జానకి వాకిట్లోకి పరిగెత్తి వికారపడడం చూస్తే అతనికి ఏదో కొత్త ఊహ తోచింది. పొయ్యి దగ్గర కోడకి ఆనుకుని నీరసంగా కూర్చున్న మనిషి కొత్తగా చూస్తున్నట్టు చూశాడు. ఈ నెల ఇంట్లోకి వచ్చేసావా అన్నాడు. జానకి ఏదో గుర్తొచ్చింది. గుండె ఆగిపోయినట్టు అయ్యింది. తను బయట ఉండవలసిన తారీఖు అది గుర్తు చేసుకుంటే నెల ఎప్పుడో దాటిపోయింది. 4-5 రోజుల నుంచి ఏ వాసన చూసినా వికార పెట్టడం, తల తిరగడం అంతా గుర్తొచ్చి గుండె జారిపోయింది. పెద్ద దిగులు ముంచుకొచ్చి కుప్పకూలిపోయింది. నెల తప్పిందేమో అన్నాడు గుమ్మం దగ్గర నిలబడి అదో రకంగా నవ్వుతూ. జానకి మాట్లాడలేదు. చిచి, అది కాదు, అది కాదు అనుకుంది. మాట్లాడవేం? నెలెప్పుడు? 10 రోజులు ఎక్కువే అయ్యింది. ఇంకే, నేను అదే అనుకున్నాను అని నవ్వాడు. జానకి కుచించుకుపోయింది. తను జానకితో మాట్లాడడం లేదనే సంగతి గుర్తొచ్చింది వెంకట్రావుకి. ఆ పంతం అంత తొందరగా వదులుకోకూడదు అనుకున్నాడు. జానకి ఎలాగో పనిలో ఉంది కాబట్టి కావాలంటే పని అయ్యాక మాట్లాడొచ్చని గదిలోకి వెళ్ళిపోయాడు. పెళ్ళానికి నలి తెప్పిందేమోననే ఊహ రాగానే దాని వెనువెంటనే వెంకట్రావుకి వచ్చిన ఆలోచన పెళ్ళాం ఇల్లు కదలదని. పెద్ద ప్రమాదంలో నుంచి బయటపడిపోయినట్టుగా ఉందతనికి. కొన్నాళ్ల నుంచి అతనికి బాగా సందేహంగా ఉంది. జానకి ఈసారి ఎప్పుడన్నా పుట్టింటికి వెళితే రాదేమోనని. ఆ భయం శాశ్వతంగా విరగడైపోయినట్టుగా వెంకట్రావు మనసు తేలికపడిపోయింది. ఆడది మగాడిని వదిలించుకుందంటే అంతకన్నా తలవంపు ఉండదు మగాడికి. కావాలంటే మొగుడే ఆడదాన్ని వదిలేయాలి, ఆడదాన్ని ఏలుకోవడం మానేయాలి, నా ఇంట్లో నుంచి పొమ్మని గెంటేయాలి. అంతేగాని ఆడదే వదిలేసిపోయిందంటే ఆ భయం ఇక లేదని వెంకట్రావు మనసు దూది పింజలాగా తేలికైపోయింది. జానకి ఇక అవకతవక చేష్టలన్నీ మానేసి బుద్ధి కలిగి కాపురం చేసుకుంటుందని నమ్మకం కలిగింది. ఈ కాళ్లబంధం ఏమిటని జానకి దీర్ఘాలోచనలో మునిగిపోయింది. పిల్లలున్న సుశీల గతి, విశాలాక్షి గతి జానకి తెలియంది కాదు. పిల్లలున్న ఆడదానికి ఉరి పెట్టుకుని చావడానికి కూడా దారి ఉండదు. ఇన్నాళ్ళు జరగని సంగతి ఇప్పుడు జరిగిందేమిటి అని జానకి పెద్ద దిగులు పట్టుకుంది. వెంకట్రావు ఒక నిద్రపోయి లేచి పెళ్ళానికి నలతప్పడం మళ్లీ గుర్తొచ్చి బద్ధకంగా పడుకుని, ఏయ్ జానకి, ఇలా రా ఒకసారి అని కేక పెట్టాడు. జానకి వరండా మీద నిలబడి తలదువ్వుకుంటుంది. దువ్వెన చేత్తో పట్టుకుని గదిగుమ్మం దగ్గరకొచ్చి ఏమిటి అంది. ఇలారా. జానకి తనకి తెలియకుండానే ముఖం చిట్లించి ఏమిటో చెప్పండి అంది. కొంచెమన్నా నవ్వులేదు. నెల తప్పిన మనుషులని సిగ్గు లేదు. నువ్వొచ్చి ఎన్నాళ్ళయింది మీ ఊరి నుంచి అన్నాడు నవ్వుతూ. జానకి మాట్లాడలేదు. ఎందుకిలా అడిగాడో జానకి బాగానే అర్థమైంది. చూసావా, ఇంత గొప్ప సంసారం కాలదన్నుకుని పోయావప్పుడు. ఇల్లు వాకిలి పిల్ల జల్ల ఎన్ని ముద్దు ముచ్చట్లు జరుగుతాయో రేపటి నుంచి. ఏదో కాస్త కష్టం వచ్చిందని కాపురం వదిలేకపోతే ఏమయ్యేది నీ బతుకు అని ఈ ఎకశకం చేయడం అన్నమాట. ఇలారా. రమ్మనగానే ఎప్పుడన్నా మర్యాదగా వచ్చావా? జానకి కదల్లేదు. ఆ మంకుతనం చూస్తేనే నాకు చిర్రెత్తుకొస్తుంది. ఇంకా చిన్నపిల్లవేనా? నీ ముఖం చూస్తే నాకు రోతగా ఉంది అని ఎందుకు అనలేకపోతున్నానా అని గుంజాటన పడుతుంది జానకి. వెంకట్రావు మంచం మీద అలాగే కూర్చున్నాడు. జానకి గుమ్మం దగ్గర అలాగే నించుంది. అసలు అది నలతప్పడమేనా కాదా? ఇంకేమన్నా అనారోగ్యమా? డాక్టర్ని అడగాలా అనే ఆలోచన లేదు వెంకట్రావుకి. ఈ సంగతి మా అమ్మకి తెలిస్తే ఎంత సంతోషపడుతుందో. మనవడు పుడతాడని తెగ మురిసిపోతుంది. నాకు కొడుకు పుడితే వాళ్ళ నాన్న పేరు పెట్టుకోవాలని ఎప్పుడూ అనేదిగా. మీ అమ్మకి కూడా ఉత్తరం రాయి. పాపం పెద్దావిడ సంతోషిస్తుంది. ఆడపిల్లని కన్నావంటే నీ అన్న దగ్గరికి పంపించేస్తారు తెలుసా. ఇప్పటి నుంచి కూడబెట్టిన దానికి కట్నాలు ఇవ్వలేము. అందరూ నాలాంటి వాళ్లే ఉంటారనుకుంటున్నావేమిటి? ఏదిచ్చినా ఇవ్వకపోయినా ముడేయడానికి అని హుషారుగా మాటలు విసిరేస్తున్నాడు.
అప్పుడు నువ్వు ఊరెళ్ళినప్పుడు మా అమ్మ రోజు గొడవే, దానికి ఎలాగా పిల్లలు లేరు, రెండో పెళ్లి చేసుకో అనేది. అప్పుడే పిల్లలకి ఏం తొందర, వాళ్లే పుడతారనేవాణ్ణి నేను. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు సరిగ్గా తెలియదులే. కోపం వచ్చినప్పుడు గబగబా 4 మాటలు అనేస్తాను, కానీ తరువాత నేను బాధపడిపోతాను. నా మనసు అని ఇంకా ఏమిటేమిటో కొనసాగిస్తున్నాడు. జానకి ఒక్క మాట కూడా వినబుద్ధి కాలేదు. రోజూ దీపారాధన చేసుకో, రోజూ పూజ చేసుకున్నావంటే తప్పకుండా మగపిల్లాడే పుడతాడు అన్నాడు నవ్వుతూ హాస్యంలాగా. అతనెన్ని మాట్లాడినా జానకి నోరు విప్పి జవాబు చెప్పకూడదు అనుకుంది గాని, ఆడపిల్లొద్దు, మగపిల్లాడే కావాలి అంటుంటే చీదర పుట్టి, పూజలు చేయనక్కర్లేదు, నాకే పిల్లలైనా ఒకటే అంది కరుకుగా. తనకి పెద్ద అవమానం అయిపోయినట్టు మొహం పెట్టాడు. వేదో పెడసరం మాటలు మానవు, పళ్ళు రాలగొడితే సరి అన్నాడు. జానకి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంకట్రావు తెల్లబోయాడు. ఏమిటి దీని వ్యవహారం అని. తనకి నెల తప్పిందనే సంగతి జానకి విశాలాక్షితో చాలా నిరుత్సాహంగా చెప్పింది. ఈసారి నాకు నెల దాటి 15 రోజులైపోయింది, నెల తప్పటమేనంటారా అని చాలా ఆందోళనగా అడిగింది. విశాలాక్షి కొంచెం నవ్వి అంతేనేమో అంది. జానకి ముఖం చూస్తే చాలా దిగులేసింది విశాలాక్షికి. ఈ నెల తప్పటాల గురించి వింటే విశాలాక్షికి ఏదో పెద్ద శుభవార్త చెవిన పడ్డట్టు ఉంటుంది. నెలలు తప్పడాలకేమొచ్చే, బాగానే తప్పుతాయి, తన దూరనంత లేదు మెడకో డోలు అన్నట్టు తల్లి బతుక్కి దారి లేదు. ఇక పిల్లలు 3 4 6, మొగుడుకో అత్తకో కావలసినంత మంది. ఆడది తెలివి తక్కువగా ఒక పిల్లని కన్నా తన గొయ్యి తాను తవ్వుకున్నట్టే. పిల్లల్ని పెంచడానికి ఏముంది తల్లి చేతిలో, పిల్లల్ని ముందు పెట్టు కూర్చుని ఏడవాలి, అంతకన్నా ఏం చేస్తుంది పనికి మాలిన తల్లి. ఆఖరికి జానకి కూడా ఆ రొంపిలోకే దిగబడింది. ఎంత చెప్పినా జ్ఞానం రాలేదా మనిషికి. ఈ ప్రమాదం లేకుండా బయటపడలేకపోయింది. సరేలే, అనుభవిస్తుంది, ఇంకేం చేస్తుంది. మీ ఆయనకి తెలుసా అంది. ఏమన్నారు? దానికి జవాబు చెప్పకుండా నాకు ఇది ఇష్టం లేదండి అంది దిగులుగా జానకి. ఏం అని విశాలాక్షి ఆశ్చర్యంగా చూసింది. ఏమో, నాకేమీ ఇష్టం లేదు. మరేం చేస్తావు ఇష్టం లేకపోతే? తప్పుతుందా? కనడం కనకపోవడం ఆడదాని ఇష్టం మీదుందా? మరెవరిష్టం? కనేదాని ఇష్టం కాదా అని జానకి రోషంగా చూసింది. అబ్బో, కనేవాళ్ళ ఇష్టాలు చాలా చూసాంలే. ఒకళ్ళు మాటెందుకు గాని, నేను పిల్లల్ని కన్నానంటే అది నా ఇష్ట ప్రకారమే జరిగిందా? ఈ పిల్లలు ఎందుకున్నారా అని నేను ఇవాళ ఏడుస్తున్నాననుకోకు. ఈ నలుగురిలో ఎవరుండరు అనుకున్నా నా గుండె ఆగిపోతుంది. కానీ వీళ్ళని నా ఇష్ట ప్రకారం కన్నానంటావా? 2 పిల్లల తర్వాత ఇక అక్కర్లేదనుకున్నాను. నెగ్గిందా నా మాట? మా మేనత్త కూతురికి 5 ఆడపిల్లలు, మగపిల్లాడు కావాలని మొగుడు పంతం పట్టి కూర్చున్నాడు. అతని మాట ప్రకారం అది కనాలి, లేకపోతే ఇంకో దాన్ని చేసుకుంటానంటున్నాడు. కొడుకు పుట్టకపోతే వల్ల కాదట. ఈ కాలంలో ఇంకా ఇలాంటి వాళ్ళున్నారా అని కబుర్లు చెబుతారు, వెధవ కబుర్లు. ఒళ్ళు మండిపోతుంది నాకు. ఏది నువ్వు నాతో అన్నమాట మీ ఆయనతో అను. అప్పుడే పిల్లలు పుట్టడం నాకు ఇష్టం లేదను. పళ్ళు రాలగొడతాడు. అతను అంత రాద్ధాంతం చెయ్యకపోతే నా చెవి తెగ్గోసుకుంటాను. నీకేం తెలుసు పిచ్చిదానివి. బతుకులు వాళ్ళకి అప్పగించేశాం. ఇంకా ఇష్టాలేమిటి? ఆ ఇష్టాలేమిటి? ఎవరి కోసం కంటావు? ఆడవాళ్ళందరిలాగానే నువ్వును. వాళ్ళ వంశం నిలబెట్టొద్దా? వాళ్ళకి పుణ్యలోకాలు కలిగించొద్దా? ఆ కనేది కూడా ఆడపిల్లల్ని కంటే పనికొస్తుందేమో అనుకున్నావా? మగపిల్లల్నే కనాలి. ఎక్కడో ప్రమీల లాంటి వాళ్ళు, అంత జ్ఞానం చొరవ ఉన్న వాళ్ళ సంగతి వేరు. ఎంతమంది ఉన్నారు ఏమిటి అలాంటి వాళ్ళు? నీకు జ్ఞానం ఉంటే పోనీ తర్వాత నువ్వు అలాగే చెయ్యి. 1 2 పిల్లలతో సరిపెట్టు. ఆడపిల్లలైనా సరే నీ పట్టుదల అక్కడ చూపించు. ఆ మాత్రం చేసుకుంటే గొప్పదానివే. జానకి ఒక్క మాటకి కూడా ఎదురు చెప్పలేదు. విశాలాక్షి మాట్లాడిందంట ఆరాటంగా వింది. కాసేపు అయ్యాక జానకి లేవబోతుంటే శేషు వచ్చాడు. అప్పుడే వచ్చేసారం పిన్ని, టికెట్లు దొరకలేదా అన్నాడు. టికెట్లు ఏమిటి? అప్పుడే వచ్చేయడం ఏమిటి అంది జానకి నిరుత్సాహంగా నవ్వి. మీరు అలంకార్ దగ్గర రిక్షాలో వెళ్తున్నారుగా, సినిమాకి కాదా అన్నాడు. భలేవాడివి, ఎక్కడ చూసావు నన్ను రిక్షాలో? వెంకట్రావు గారినైతే బాగానే చూశాను. గొలుసుపాటు రంగు చొక్కాయేగా. గొలుసుపాటు రంగు చొక్కాలు ఎవరికి ఉండవేమిట్రా అని విశాలాక్షి విసుక్కుంది. అదేమిటి, నేను వెంకట్రావు గారిని చూస్తే నల్ల ప్యాంటు కదూ పిన్ని. జానకి ఏం చీర కట్టుకుంటుందో చెప్పు.
ఏదో పువ్వుల చీర. అసలు నేను జానకి పిన్నిని చూడలేదు. వెంకట్రావు గారిని చూశాను. పక్కన ఉన్నది జానకి పిన్నే అనుకున్నాను. ఏం నువ్వేగా? టికెట్లు దొరకలేదా నిజంగా? జానకి ముఖం రక్తం అంతా ఇంకిపోయినట్టు పాలిపోయింది. వాడి మాటలు కేవలే జానకి. ఎవరిని చూసి ఎవరనుకున్నాడు? చూసి చూడని మాటలు ఎందుకురా శేషు అని విశాలాక్షి కొడుకుని కోప్పడింది. తను తప్పేం మాట్లాడానా అని శేషు తెల్లబోయాడు. జానకి తల తిరిగిపోతున్నట్టుంది. హఠాత్తుగా ఏదో పెద్ద జబ్బు వచ్చినట్టు, స్పృహ తప్పిపోతున్నట్టు అనిపించింది. ఏమీ మాట్లాడకుండా లేచి ఇంట్లోకి వచ్చేసింది. అగ్నిపర్వతం బద్దలవడానికి ముందు ఉడికినట్టుగా ఉడుకుతోంది జానకి మనసు. శేషు చెప్పింది నిజం కాదేమో, ఎవరిని చూసి పొరపాటు పడ్డాడో అనే సందేహం ఒక పక్క ఉన్నా నిజమే అయి ఉంటుందని గట్టిగా అనిపించింది. తన భర్త నీతి కలిగిన మనిషి కాదు. అతను ఎలాంటి వాడైనా ఎలాంటి పనైనా చేయగలడు అనిపించింది. నిజమేనా ఇది అని అతన్ని అడిగేయాలనుకుంది. మళ్ళీ అడగకుండానే నచ్చజెప్పుకుంది. మళ్ళీ కాసేపటికి అడగాలనుకుంది. బాధో దుఃఖమో కోపమో ఏదో పిచ్చి ఉద్వేగంతో సతమతమయ్యింది. అతను వచ్చే వరకు దీర్ఘ ఆలోచనతో గడిపింది. జానకి ఏమీ శ్రమ లేకుండా అతనే చెప్పాడు సినిమాకి వెళ్ళానని. ఏ సినిమాకి? ఏ థియేటర్లో అని జానకి ఆతృత అణుచుకుంటూ 2 ప్రశ్నలు అడిగింది. జానకి ఆ మాత్రం అడగడం అతనికి ఆశ్చర్యం. చెప్పాడు. నిర్ధారణ అయిపోయింది జానకి. ఏం ఎందుకలా అడిగావు అన్నాడు. అతనితో సంభాషణ అనవసరం అనిపించింది. కానీ తను అనుకున్న దానికి విరుద్ధంగా మీరు రిక్షాలో ఎవరో అమ్మాయితో కలిసి వెళ్తుంటే శేషు చూశాడట. నేనే అనుకున్నాడట. సినిమాకి వెళ్ళారుగా, టికెట్లు దొరక వచ్చేశారా అని నన్ను అడిగాడు అంది గబగబా. వెంకట్రావు ఆశ్చర్యపడ్డాడు కానీ కొంపలు మునిగిపోయినట్టు కంగారు పడలేదు. తొడక్కుండా వెనక్కుండా ఉండడానికి ప్రయత్నించాడు. ఇంకేం చెప్పాడు అన్నాడు. జానకి సహనంతో సంభాషించే స్థితిలో లేదు. ఎవరా అమ్మాయి అంది ఆవేశంగా. వెంకట్రావు బింకంగా ఉండడానికి ప్రయత్నిస్తూ టేబుల్ మీద వస్తువులు అటు ఇటు సర్దుతూ అన్నాడు. మా సెక్షన్లో అమ్మాయి. నన్ను అన్నయ్య గారు అన్నయ్య గారు అని పిలుస్తుంది. మా వాసంతిలాగే ఉంటుంది. చాలా మంచిది. మీ సెక్షన్లో ఆడవాళ్లే లేరని చాలాసార్లు అన్నారే. మా సెక్షన్ అంటే మా సెక్షన్ కాదు, మా పక్క సెక్షన్లోనే పనిచేస్తుంది. చేస్తే ఒక రిక్షాలో ఎక్కడం ఎందుకు? తను ఇంత చచ్చుగా సమాధానాలు చెబుతున్నానేమిటని వెంకట్రావుకి తెలివచ్చింది. ఏం ఎక్కితే? కంపెనీ పని మీద ఒక ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది. మా కంపెనీ దగ్గర 2 రిక్షాలు దొరకవు. ఒక దాంట్లోనే ఎక్కాం. ఏం ఎక్కితే? అన్నా చెల్లెల్లా ఉండేవాళ్ళు ఒక రిక్షాలో ఎక్కితే తప్ప వేదో ప్రశ్నలు ఇస్తున్నావేమిటి? జానకి మాట్లాడలేదు. వెంకట్రావు 2-3 నిమిషాలు ఎదురు చూశాడు కానీ జానకి ఏమీ అనలేదు. అన్నం పెట్టేయి అన్నాడు. జానకి యథాప్రకారంగానే ఏమీ తేడా లేకుండా భోజనం వడ్డించింది. తింటున్నంతసేపు ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. మా అమ్మకి ఉత్తరం రాశాను. నీ సంగతి రాశాను. 2వ నెలేగా. అలాగే రాశాను. బాగానే ఉన్నావని రాశాను అని చెప్పిందే చెప్పి 10 సార్లు చెప్పాడు. మీ అమ్మకి రాసావా అన్నాడు. లేదు అంది ముక్తసరిగా. రాసాయి రేపు. పాపం ఎంత సంతోషిస్తారు వాళ్ళు. మీ అన్న సంతోషిస్తాడు మేనల్లుడు పుడతాడంటే. సంతోషం సంతోషం అంటున్నారు. ఇంత సంతోషంలో కూడా అతని తిరుగుళ్ళు అతనివే అనే ఆలోచనలో కలుక్కుమంది జానకి మనసులో. భోజనం అయ్యాక వెంకట్రావు గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. జానకి అన్నం తినకుండా అన్నీ సర్దేసింది. వంటింటి తలుపులు వేసి వీధి గదిలోకి పోయి కిటికీ దగ్గర నించుంది. పని చెయ్యకపోతే తప్పదు కాబట్టి ఆ కూడు కూర వండింది గాని జానకి ఎడతెరిపి లేకుండా ఆలోచనలతో పిచ్చెత్తినట్లుగా ఉంది. రోజురోజుకి అతను దుర్మార్గంగా ప్రవర్తించడం, తనకి నెల తప్పడం, శేషు అంత రోత పుట్టించే మాట చెప్పడం ఏది తలుచుకున్నా భరించలేనట్టుగా ఉంది. పెళ్ళైన కొత్తల్లో అతను ఎవరెవరో ఆడవాళ్ళ గురించి చెప్పేవాడు. తన వెంట పడ్డారని, తను కన్నెత్తి చూడలేదని, కాలేజీలో చదివే రోజుల్లో ఎక్కడో అద్దె గదిలో ఉన్నప్పుడు ఇంటి వాళ్ళ అమ్మాయి అర్ధరాత్రి తన గదిలోకి వచ్చిందని, తను చెడామడా చివాట్లేశానని. ఆ రోజుల్లో తనకి ఏమీ తెలిసేది కాదు. అతనేం చెబితే అది నమ్మేది, నవ్వేది. రాజుకుంటున్న కట్టె నుంచి పొగలేస్తున్నట్లు దీర్ఘ విచారంలో మునిగిపోయిన జానకి మనసులో ఎడతెరిపి లేని ఆలోచనలు రేగుతున్నాయి. జానకి విచారం ఎంతో సహజమైనది, గాఢమైనది, ఉన్నతమైనది. భర్తతో పెనవేసుకున్న జీవిత బంధాలు అబద్ధమని, కృత్రిమమని, మోసపూరితమని రుజువైనప్పుడు ఒక నిర్మలమైన ఆత్మకు కలిగే పరితాపం అది. ఆ పరితాపం అజ్ఞానమో అసమర్థతో పిరికితనమో కాదు. ఆ దుఃఖాన్ని ఎదుర్కొనే మనోస్థైర్యం సంపాదించిన ఆ దుఃఖం దుఃఖమే, ఆ అనుభవము అనుభవమే.
గాఢాలోచనలో మునిగిన జానకి అతను పిలవడం వినబడలేదు. అతనే లేచి వచ్చాడు. ఇక్కడ నించున్నావే అన్నాడు ఆశ్చర్యంగా. అతని వైపు కన్నెత్తాలంటేనే దుర్భరంగా అనిపించింది. మాట్లాడనే లేదు. జానకి చాలా కోపం వచ్చిందని గ్రహించాడు. ఏమీ జరగనట్టు మామూలుగా ప్రవర్తిస్తూ, ఎందుకలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అంటూ దగ్గరకొచ్చి భుజం మీద చేయి వేయబోయాడు. జానకి మండిపడిపోతూ, ముట్టుకోవద్దు నన్ను అని అరిచింది. స్తంభించిపోయాడు. జానకి కూడా తన అరుపుకి తానే తెల్లబోయింది. అంత కోపంగా, అంత తిరస్కారంగా ప్రవర్తించగలనని ఆమెకే తెలియదు. జానకి ఎప్పుడూ లేనంతగా కోపం వచ్చిందని వెంకట్రావు గ్రహించాడు. ఏమైంది అన్నాడు బింకం చెదరకుండా. మాట్లాడలేదు జానకి. ఇక్కడెందుకు, గదిలోకి రా అన్నాడు తను చాలా శాంతంగా ప్రవర్తిస్తున్నట్లు. నేనిక్కడే పడుకుంటాను, వెళ్ళండి అంది ముఖం చిట్లిస్తూ. వెంకట్రావు తటపటాయిస్తూ అలాగే నించున్నాడు. ఇందాక సంగతికేనా అంత కోపం? నేను చెప్పిన దాని మీద నమ్మకం లేదా? నా మాట నమ్ము. ఆ అమ్మాయి నా చెల్లెలాంటిది. నాకు అలాంటి బుద్ధులు ఉండడం ఎప్పుడన్నా చూసావా? నేను కొంచెం కోపదారి మనుషులంటే ఒప్పుకుంటాను కానీ ఇలాంటి తప్పుడు గుణం మాత్రం నాకు ఎప్పుడూ లేదు. పరాయి ఆడవాళ్ళంటే కన్న తల్లి లాంటి వాళ్లే అనుకుంటాను నేను. నాకేమీ చెప్పొద్దు. ఒక్క మాట కూడా నేను వినను, నమ్మను, వెళ్ళండి. అంటే నేను అబద్ధం ఆడుతున్నానంటావా? అంత నమ్మకం లేకపోతే నేనెందుకు చెప్పడం? మగాడు 1,00,000 పనుల మీద తిరుగుతాడు, 1,00,000 మందితో మాట్లాడతాడు. ఇలాగా అనుమానాలు పెట్టుకుంటే కాపరాలు చేసినట్టే. నీ గురించి నేను ఎప్పుడన్నా అనుమానం పడ్డానా? తెల్లారు లేస్తే ఆ విశాలాక్షి ఇంట్లోనే ఉంటావు. శేషుతో నువ్వు మీద మీద పడి మాట్లాడడం నేను ఎన్నిసార్లు చూశానో. దానికి ఏమంటావని ఇప్పుడన్నా అడిగానా నిన్ను? శేషుతోనా అని జానకి ఆపాదమస్తకం నిర్గాంతపోయింది. వాడేం పాలు తాగే పిల్లాడా? మీసాలు గడ్డాలు వచ్చిన వాడితో ఈ ఏకైకలు పకపకలు బాగున్నాయా? మొన్న వాడి చేతికి పుస్తకం ఇచ్చి నవ్వడం ఎందుకు? అత్త లేకుండా ఇంకేం చేస్తున్నావు అంటే ఎలాగుంటుంది నీకు? నాలాగా అంత శాంతంగా ఎవరు చెబుతారు ఆడదానితోటి? నోరు మూసుకుని కూర్చోమని ఒక మూల కూర్చోబెడతారు. సుబ్బారావు సంగతి చూడు. నా ఇష్టం, తిరుగుతాను, ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు. నేను అలాగన్నానా? ఆ అమ్మాయి నా చెల్లెలు లాంటిదని చెప్పాను కదా. ఇంకా నమ్మకపోతే నేనేం చేస్తాను అనే మాటలన్నీ దూసిపోసేసి 1 నిమిషం నిలబడి చూసి లోపల గదిలోకి వెళ్ళిపోయాడు. జానకి కొయ్యి బారిపోయి నించుడిపోయింది. తనకెలాంటి క్షోభ కలుగుతుందో కూడా జానకి తెలియలేదు. శేషుతో, ఆ పసివాడితో తనని అవమానిస్తున్నాడా? 1 గంట సేపయ్యాక మళ్ళీ వచ్చాడు. జానకి నేల మీద పడుకుని ఉంది. చాప కూడా లేదు. రావా ఆ గదిలోకి అన్నాడు. నేనిక్కడే పడుకుంటాను అంది. కాసేపు నిలబడి చూసి వెళ్ళిపోయాడు. తెల్లారి లేచాక వెంకట్రావు ఉన్నంతసేపు జానకి ఇంట్లో పనులు చేసింది. అతను వెళ్ళగానే వీధి తలుపులేసొచ్చి వంటింట్లో కూర్చుని గబగబా ఒక ఉత్తరం రాసింది. మూర్తిగారికి, మీరు ఈ చీటీ చూడగానే ఇక్కడికి ఒకసారి రావాలి. నేను ఇక్కడి నుంచి మా ఊరు వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. మీరు ఇక్కడికి వస్తే నేను మీతో వచ్చేస్తాను. మీరు నాతో హైదరాబాద్ దాకా రావాలి. నేను ఒక్కదాన్ని వెళ్తే ఇతను నా వెనకాల వచ్చి దారిలో గొడవ పెడతాడని భయంగా ఉంది. మా అన్నయ్యకి ఉత్తరం రాసేదాకా టైం లేదు. మీరు రాగానే నా పెట్టె తీసుకుని బయటికి వచ్చేస్తాను. ఇంట్లో ఇతను ఉన్నా సరే మీతో వచ్చేస్తాను. ఆటో తీసుకురండి. సరిగా ఆలోచించుకోకుండా తొందరలో రాస్తున్నాను అనుకోకండి. మీరు తొందరగా వస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వెంటనే రావాలి మీరు. తొందరగా రండి. జానకి. జానకి ఆ కాగితం మడతలు పెట్టి విశాలాక్షి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. జానకి అలా చింపిన తలతో కళ్ళు అలా జ్యోతుల్లా ఎర్రగా పెట్టుకుని జ్వరంతో వణుకుతున్న మనిషిలా రావడం చూసి విశాలాక్షి చాలా కంగారు పడింది. ఏమిటి జానకి అంటుండగానే, శేషు ఉన్నాడా, శేషు ఉన్నాడా, శేషుని పంపాలి అని జానకి కంగారుగా అడిగింది. విశాలాక్షి జానకి చేతిలో కాగితం తీసుకుని చదివి, ఏమిటిది, ఏమైంది అని నిర్ఘాంతపోయింది. శేషుకు చెప్పండి, ఉన్నాడా ఇంట్లో? తొందరగా వెళ్ళమరండి కొంచెం. పంపుతానుగా, స్నానం చేస్తున్నాడు. ఏమైందో చెప్పు. కొట్టాడా మళ్ళీ? ఓహో కాదు. మరేమిటి, ఏమన్నా అన్నారా? నేను ఇక్కడ ఉండలేనండి. ఇంకొక రోజుంటే పిచ్చెక్కి చచ్చిపోతాను. అది కాదు జానకి. ఏమన్నా అన్నాడా, తిట్టాడా? అతను కొట్టినప్పుడు కూడా నువ్వింత బాధపడలేదే. జరిగిందేమిటో నాకు చెప్పకూడదా? ఏం జరిగింది? జానకి విముక్తి 19వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.